ఎవరు వచ్చినా కూడా ఎవరి పాటలు వాళ్ళు తప్ప వాళ్ళు చేసేది ఏమి ఉండదు. అంతే, ఎవరి కష్టం వాడు పడాల్సింది. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ముగ్గురు బలంగా ఏమొస్తుంది? ఇప్పుడు ముగ్గురికి సమానంగా రావచ్చాం అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు జగన్ వల్ల చాలా పథకాలు అమల్లోకి వచ్చినాయి కదా, ముందు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ఏమైనా మార్పు కనిపిస్తుందా? మార్పు ఏముంది? ఎవరు ఈయన వచ్చినాక ఏమొచ్చినాయి? ఆటో వాళ్ళు అన్నారు, అయ్యి అన్నారు, వేసాం కానీ అవి ఉపయోగం ఏం కనపడుతున్నా. ఏదైనా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదన్నా వస్తే ఎవరు వస్తారన్నది ఎవరు చెప్పలేని పరిస్థితి లేకుండా. ఎవరు వస్తారనుకున్నారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్. మరి టీడీపీ జనసేన కలిసి వస్తారా లేకపోతే సింగిల్గా వస్తారా? సింగిల్గానే వస్తుంది సింహం. సింగిల్గానే వస్తారా? మరి టీడీపీ జనసేన పార్టీ కలుస్తుంది అంటున్నారు. వాళ్ళు అనుకుంటారని అనుకున్నంత మాత్రాన వస్తుందని ఏముంది? ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసినా కానీ సీఎం ఎవరు అవుతారని? మేమైతే పవనే అవుతారు అనుకుంటున్నాం. అంటే సీఎం క్యాండిడేట్గా ఆయన ఇంకా ప్రకటన చేయలేదు కదా. ఆయన వస్తేనే కొంచెం బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు వస్తేనే బాగుంటుంది. మరి జగన్ గెలిస్తే ఇప్పుడు ఎలా ఉందో పరిపాలన అప్పుడు కూడా అలాగే ఉంటుంది. మార్పు ఏముంటుంది? టీడీపీ అంటే జగన్ పార్టీ బాగా చేసిందని అంటున్నారు కదా. ఏముంటుందండి, ఓ పక్క ఈ సంక్షేమ పథకాలు పెట్టడానికి అన్ని రేట్లు పెంచేశారు కదా, అవి పెడతా లాగుతున్నాడు. ఏముంది ఇంకా? వచ్చే ఎలక్షన్లో మూడు పార్టీల నుంచి ఎవరు గెలుస్తారని అనుకుంటాను. పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.